చేతులు పుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? లారీ టైర్? కార్ టైరా? ఎంత ఉంటుంది కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నువ్వంటావేమిట్రా? ఎవరు అక్కడ చెప్పుకో. స్టేషన్ ముందు వచ్చి నేను చెప్పుకోవడం అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి గారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆట ఆడుకునేవారండి? సైకిల్ టైర్ బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడి. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆట ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప? ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గారు? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆట ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీసు మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఇరగదీస్తా.